హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. నేను మీ లక్ష్మిని. ఈరోజు మన వీడియోలో మరమరాలు బొంబాయి రవ్వతో మరమరాలు అంటే మురీలని కూడా అంటారండి. బొంబాయి రవ్వతో ఎలా గారెలు వేసుకోవాలో చూపిస్తానండి. ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు పిల్లలు సాయంత్రం టైంలో స్నాక్స్ అడిగేటప్పుడు ఈ గారెలు 15 నిమిషాల్లో సింపుల్గా వేసుకోవచ్చండి. మినపప్పు, శనగపప్పు వాటి గారెల కన్నా టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందండి. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా వెడల్పుగా ఉన్న ఒక గిన్నె తీసుకొని 3 కప్పులు మరమరాలు వేసుకోవాలి. ఆ తర్వాత నీళ్లు వేసుకొని 2 నిమిషాలు నాననివ్వాలి. ఈలోపు మనము 1 కప్పు బొంబాయి రవ్వని తీసుకోవాలి. ఏ కప్పుతో మరమరాలు వేసుకున్నామో అదే కప్పుతో బొంబాయి రవ్వ తీసుకోవాలి. మిక్సీలో వేసుకొని ఈ రవ్వని మెత్తటి పౌడర్గా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. మురీలు 2 నిమిషాలు నానిన తర్వాత నీటిలో నుంచి తీసి శుభ్రంగా నీళ్లు పిండుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇలా తీసుకున్న మురీల్ని మిక్సీలో వేసుకోవాలి. ఇందులోనే 1/2 కప్పు పెరుగు, 1/2 కప్పు వాటర్ వేసుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి. ఇందాక మిక్సీ పట్టిన బొంబాయి రవ్వ పౌడర్ని వేసుకున్న గిన్నెలోనే ఈ పేస్ట్ కూడా వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కొంచెం అల్లం ముక్కలు, 5 పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకొని ఇందులో వేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత టేస్ట్ సరిపడగా సాల్ట్ వేసుకొని కొంచెం వంట సోడా వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. నేను చూపిస్తున్నాను కదండి, ఇలా గారెల ముద్ద టైట్గా ఉండాలండి. లూజుగా ఉంటే నూనె లాగేస్తుందండి. ఇలా ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని నూనె వేసుకోవాలండి. ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, కొంచెం ముద్ద తీసుకొని కవర్ మీద ఇలా గారెలు ఒత్తుకుంటే చేతికి అంటకుండా గారెలు నీట్గా వస్తాయి. ఇలా ఈ నూనె బాగా మరిగిన తర్వాత గారెలు వేసుకోవాలి. గారెలు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకొని గారెలు ఇలా తిప్పుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత గారెలు తీసుకొని ప్లేట్లో వేసుకోవాలి. అంతేనండి, 15 నిమిషాల్లో కమ్మగా ఉండే మరమరాలు బొంబాయి రవ్వతో గారెలు రెడీ అయిపోయాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.